నమస్తే అండి. పాపాయికి స్నానం చేయించే విధానం మీకు నేను చూపిస్తున్నానండి. అదిగో చూసారా, ముందు నూనె అమ్మాయికి నలుగు పెట్టడానికి ముందు నూనె ఒత్తుతారనమాట. చక్కగా చూసారా, పాపాయి వాళ్ళ అమ్మమ్మ చేయిస్తుందనమాట. చూసారా, చక్కగా అలా తోమి చేయించడం వల్ల మరి వాళ్ళకి ఏ నొప్పులున్నా పోతాయి. అదిగో చూసారా ఎంత బాగా, అదిగో అలా నొక్కుతారు. నొక్కితే ఉన్న సొట్లు తీరతాయని, బాగా ముక్కయ్యి కోనేరులా ఉంటుందని మరి అలా చేయించేవారండి. చూసారా, ఆవిడ నూనె రాయటంతో మొఖం చూసారా ఎలా నైస్గా అయిపోయిందో. అది అంటే అలా చేస్తే పాపకు మద్దన చేసినట్లు అన్నమాట. నూనె అలా చెవులకి ఇలా, అలా ముక్కు దగ్గర కూడా అలా నూనె పెడితే వాటర్ మనం చేయించినప్పుడు చెవుల్లోకి వెళ్ళదు, అలాగే ముక్కులోకి కూడా వాటర్ వెళ్తుంది అన్నమాట. అదిగో చూసారా, చక్కగా అలాగా చక్కగా అదిగో చూడండి. బేబీకి చక్కగా నలుగు అలా నలపాలండి. అలా నలపటం వల్ల వాళ్ళకి చక్కగా మద్దన చేసినట్టుగా అవుతుంది అన్నమాట. అదిగో చూసారా ఎంత బాగా నలుపుతుందో ఆవిడ. మరి అలా నిలపటం, ఆ మట్టి చూడండి, ఆ పిండి ఎంత నల్లగా అయిపోతుందో ఒంటినున్న మట్టి. అదిగో చూసారా, పాలు అరుగుతాయి చక్కగా తనకి. చూసారా, అంటే అలా నలపటం వల్ల చూసారా, ఇక్కడ నుగురు అంటారనమాట, ఎంటుకలు వస్తాయి. ఆ ఎంటుకలు అనేది మనం ఈ నలుపటంలోనే పోతుంది అనమాట అండి. చక్కగా అలా నలుపుతారనమాట. చూసారా, పాప ఎంత బాగా నలిపించుకుని చేయించుకుంటుందో. ఎలాగన్నా అమ్మాయిలేనండి, నిజంగా అమ్మాయిలే. కానీ అలా చేయించుకున్నది అనుకోండి, ఇప్పుడు స్నానం చేయించిన తర్వాత గంటన్నర హ్యాపీగా నిద్రపోతుందండి. చక్కగా చూసారా, బేబీ ఎంత బాగా చేయించుకుంటుందో. ఒక్కొక్క పిల్లలు అయితేనండి పేసి పెట్టేస్తారు, అయినా కూడా అలా ఓర్పుగా చేయిస్తారనమాట. ఎందుకంటే మరి బిందుడు నీళ్ళకి గిద్దుడు బలం అంటారనమాట. చక్కగా అలాగా మరి బొడ్డు దగ్గర కూడా అలా సవరిస్తారండి, వాళ్ళకి అరగటానికి జీర్ణాశయం బాగుంటుందని. ఇట్లా మరి అలాగ నూనె వేసుకోవడానండి నొక్కుతారనమాట. ఎందుకంటే మరి వాళ్ళకి సౌండ్లు రాకుండా, మరి పొట్ట ఉబ్బరంగా ఉండి ఎక్కువ శబ్దాలు వస్తాయి కదా, అలా రాకుండా ఉండాలంటే నూనె వేసి నొక్కుతారండి. ఇక్కడ చక్కగా చూసారా, నడ్డి చూడండి నలుపుతుంది ఆవిడ. చెయ్యి అటు ఇటు కానివ్వడం చాలా బాగా ఉంటుందండి వాళ్ళకి. అది మద్దన చేయడం చక్కగా చాలా బాగుంటుంది. చూసారా, అలా చేయడం ఎందుకంటే నిద్రపోతూ ఉన్నప్పుడు పిల్లలు దేవుడు పని చేయిస్తాడట, అప్పుడు వీళ్ళు మట్టి మోస్తారంట, అందుకు మట్టి కింద ఉంటుంది అని పెద్దవాళ్ళు అలా చెప్పేవారండి. చక్కగా నడ్డి చూడండి, అదిగో అదిగో ఇక్కడ ఉన్న నువ్వెంటుకలు పోతాయని చెప్పి సరే, అలా ముఖం మీద నలపడం వల్ల కూడా మరి నుగురెంటుకలు అని ఉంటాయి. ఆ ఎంటుకలు పోవాలంటే ఈ నలుగులోనే పోవాలన్నమాట. చక్కగా చూసారా, అలా దిష్టి తీయాలండి ఫస్ట్. చక్కగా అదిగో చక్కగా ఇప్పుడు స్నానం చేయించడం కూడా అండి. చక్కగా చూసారా, అంటే మనం చేయించినప్పుడు కంటిలోకి నీళ్ళు చుక్క వెళ్ళదండి, అంత తెలిసి ఉండాలి. బేబీ స్నానం చేయించాలంటే మాటలు కాదండి, అది తెలిసిన వారు మాత్రమే చేస్తారు. ఇప్పుడు సబ్బు రాస్తున్నారండి, బేబీ సోపు. చంటిది చాలా బాగా వింటుందండి మన వీడియో కోసం. అలా నొక్కటం వల్ల పెద్ద అయిన తర్వాత పొట్ట రాదని, అలా పెద్దగా ఇంట్లో ఎత్తుగా ఉండవని అలాగా
నొక్కుతారన్నమాట. పొట్టలో వచ్చే వ్యాధులు రావంట. అలా వేడి నీళ్ళతో నొక్కుతారన్నమాట. చక్కగా చూసారా. అంటే ఇప్పుడు చేయించడం తెలియాలి అంటే ఇది సులువండి. పూర్వం చేయించడమే కష్టం. ఇప్పుడు చాలా సులువు. చూసారా, పాపకు ముఖం మీదకి ఎంటుకలు రాకుండా, మనం పోసే సబ్బు నీళ్ళు రాకుండా చక్కగా అలాగా చాలా ఈజీగా చేయించేసిందండి మా మేనగోళ్ళు. నాకు తెలియదండి ఇలాగా. పూర్వం చేయించడం తెలుసు, అదైతే కష్టమేసమండి. ఇలాగా పాపాయికి స్నానం చేయించాలంటే ఎంత సులువుగా చేయించవచ్చా అని మీకు అర్థమవుతుందని చక్కగా చూపిస్తున్నాను మీకు. 2 మాటలు రుద్దిందండి తలకి. రద్ది సాగుతుంది అంటారు కదా, ఉలుక్కు పడకుండా ఉంటారు. ఏం పట్టి ఎలాడ పొంగుతుంది అని పూర్వం. ఇలాగా శ్రీరామ రక్ష, శ్రీరామ రక్ష, శ్రీరామ రక్ష. అంతేనండి, పాపాయి తానం ముగిసింది.